ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, మరి ట్రంప్ హవా మీద మనం కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాము. అప్డేట్స్, ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల మన ఇండియన్స్కి ఎలాంటి ఎఫెక్ట్ జరుగుతుంది అనే దానిపైన కొత్తగా చూసుకుంటే డిహెచ్ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చారు, ఏలియన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. ఒక్కసారి దాని గురించి ఏంటి, అంటే ఇంతకుముందు ఉన్నటువంటిదేనా, దాన్ని ఏమైనా కొంచెం మార్పులు చేర్పులు చేశారా? అంటే ఒకసారి ట్రంప్ అనగానే చాలా సినిమాల్లో చూపిస్తే హీరో ఎంట్రన్స్ అయినప్పుడు అది జరిగే ఎంట్రీ లాగే నడుస్తుంది ప్రస్తుతానికి. ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు కానీ ఆయన చేసిన మార్పులు కానీ, అంటే జనరల్గా ఎప్పుడైనా ఎన్నికల్లో చేసే వాగ్దానాలు బయట తర్వాత వచ్చేసరికి మారిపోతూ ఉంటాయి, పెద్దగా ఎవరు అవి చేస్తూ ఉండరు. కానీ ట్రంప్ అలాంటి వాడు కాదు, ఏది చెప్తే అది చేస్తా అన్నట్టుగా ఆల్మోస్ట్ ప్రతి విషయం చేస్తున్నాడు. అందువల్ల ఏమవుతుందంటే ఆ చర్యల్లో మామూలుగా చేసే చర్యలు కూడా అబ్బో అన్నట్టుగా ఇప్పుడు కనబడుతున్నాయి చాలా. అంటే సినిమాల్లో చూడండి, మామూలుగా ఇలా కళ్ళజోడు తీయడమే అవ్వచ్చు, కానీ అది రజనీకాంత్ గారు తీసేసరికి బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ ఒకటి వచ్చి అవన్నీ చేసేసరికి మనం అబ్బో అనుకుంటాం కదా, అలాగే జరుగుతుంది ఇది కూడా. ఏలియన్ రిజిస్ట్రేషన్ అనే విషయం కూడా ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకొచ్చిన చిన్న మార్పు ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ ఇలాంటిదే. ఓకే, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనేది వాళ్ళ ఒక డిపార్ట్మెంట్. ఎవరెవరైతే ఉన్నారో సిటిజన్స్ కానీ ఏలియన్స్ అంటే మనం బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళని వాళ్ళు ఏలియన్స్ అంటారు. సో వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ రిజిస్టర్ చేస్తుంది, ఎవరు ఉన్నారో లేదు బయోమెట్రిక్స్తో సహా మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాం. అలాగే ఇల్లీగల్స్ ఏమైనా ఉన్నా వాళ్ళని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఇల్లీగల్స్ మరి ఎలా అంటారు మీరు ఇల్లీగల్స్ అని అంటే, ఇల్లీగల్స్ కూడా వచ్చినప్పుడు వాళ్ళని మొత్తం దాన్ని ఏమంటారంటే కొన్ని స్పేసెస్లో డిటెన్షన్ సెంటర్స్లో వాటిల్లో పెడతారు. లేదు కొంతమంది ఇల్లీగల్గా వచ్చిన తర్వాత వాళ్ళు శరణ కోరుతూ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఓకే, శరణార్థులు వాళ్ళు వెంటనే రాదు కదా వాళ్ళకి. ఈ మధ్యకాలంలో వాళ్ళంతా ఎక్కడ ఉండాలి, ఎలా తిరగాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు గ్యాదర్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వీళ్ళు గ్యాదర్ చేస్తారు బయోమెట్రిక్స్తో సహా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చేసే పని ఇది. ఇందులో భాగంగా ఇప్పుడు ఏం చెప్పారంటే, ఎవరైతే H1B లేదా ఎలాంటి వీసాల పరంగా అయినా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు 60 రోజుల కన్నా ఎక్కువ అక్కడ ఉండే మాట ఉంటే తప్పకుండా వాళ్ళ బయోమెట్రిక్స్ అనేవి రిజిస్టర్ చేయాలి అన్నారు. అది అద్భుతంగా తీసుకున్న నిర్ణయమో లేకపోతే దానివల్ల ఇది బీభత్సం జరుగుతుంది అన్నది ఏమీ లేదు. మనం సాధారణంగా తీసుకుంటే భారతదేశంలో కూడా మీరు బహుశా ఆధార్ ఎన్రోల్ అయ్యి ఉంటారు. ఆధార్ ఎన్రోల్ అయిన తర్వాత 5 సంవత్సరాల కన్నా చిన్నపిల్లలకి ఆధార్ ఇస్తారు. తర్వాత వాళ్ళు 5 ఏళ్ల తర్వాత కానీ 8 ఏళ్ల తర్వాత కానీ ఒకసారి మళ్ళీ రెన్యువల్ జరగాలి, బయోమెట్రిక్స్ అన్ని రెన్యువల్ జరగాలి, కొత్త ఫోటో తీసుకోవాలి. ఇది సాధారణ, ఇది అందరికీ తెలిసిందే కదా. సేమ్ విషయం వాళ్ళు జరుగుతుంది. సిటిజన్స్కి అది అవసరం లేదు. ఓకే, ఇది సిటిజన్స్కి సంబంధించింది కాదు. అంటే న్యాచురలైజ్డ్ సిటిజన్స్ గురించి మాట్లాడుతున్నాను. అమెరికన్స్ అంటే భారతీయులు అక్కడ ఉండి భారతీయ సంతతి అక్కడ పుట్టిన వాళ్ళు న్యాచురలైజ్డ్ సిటిజన్స్ ఎవరున్నారు, వాళ్ళకి ఇది సంబంధం లేదు. ఓకే, వీసాల మీద వెళ్ళే వాళ్ళు ఎవరున్నా, ఇది భారతదేశానికి ఒకదానికే కాదు, వీసాల మీద ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలు ఎవరైనా ఉంటే వారు నెక్స్ట్ 14 ఏళ్ళు దాటిన వాళ్ళైతే అంతకు ముందు ఇన్ఫర్మేషన్ కాకుండా మళ్ళీ రిజిస్టర్ చేసి పెట్టాలి అని చెప్పారు. ఓకే, చాలా చిన్న మార్పు. దానివల్ల దాన్ని ఏమంటారు, ఏమైనా వీసా పరంగా కానీ ఇవిగా కానీ ఇష్యూస్ రాకుండా ఉండడానికి. ఇప్పుడు సపోజ్ మీరు తీసుకువెళ్ళారు, తర్వాత వస్తారు, వచ్చేటప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళు రిజిస్టర్ చేసుకోమన్నారు, మీరు రిజిస్టర్ చేసుకోలేదు, అక్కడ ఆపారు అనుకోండి, ఏమవుతుందంటే మీరు గంట ఉన్నా గంటలో ఎక్కువ టెన్షన్ గురవుతారు కదా. అలాంటివి అవ్వకుండా ఉండడానికి ముందే చెప్తున్నారు, బాబు ఒకవేళ ఉండే మాట ఉంటే మీ వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉండి చిన్న పిల్లలప్పుడు మీ పిల్లల ఇన్ఫర్మేషన్ ఉన్నది, తర్వాత మళ్ళీ అక్కడ వస్తున్నారు, అప్పుడు తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి అని మాత్రమే చెప్తున్నారు. అది కూడా 60 రోజులు దాటిన తర్వాత ఉన్నాం అనుకుంటున్నారు. అంతే తప్పించి ఇది ఏ రకంగానూ మిగిలిన వాళ్ళు ఎవరికి పెద్ద విషయం కాదు ఇది.
అంటే ఇప్పుడు ట్రంప్ హవా నడుస్తుంది కాబట్టి అది ఇప్పుడు ప్రతి ఎలా చిన్న బాగా information- అన్ని అలర్ట్ గా ఉంటున్నారు అన్ని విషయాలు కాబట్టి. అంటే రకరకాల ఇప్పుడు ఏమవుతుందంటేనండి, అడ్మినిస్ట్రేషన్ మారినప్పుడు ఆ, వాళ్ళ దృక్పథాన్ని బట్టి చాలా రూల్స్ మార్చాల్సి వస్తూ ఉంటుంది. అవును. ఉదాహరణకి ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు, బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా లీనియంట్ ఉన్నారు ఇల్లీగల్ ఏలియన్స్కి సంబంధించి. వాళ్ళు శరణార్థుల్ని కానీ లేదంటే ఎలాంటి అన్డాక్యుమెంటెడ్ వాళ్ళని కానీ విపరీతంగా వాళ్ళ దేశంలోకి రానిచ్చారు. ఎస్. ఓకే, వాళ్ళకి రానిచ్చి వాళ్ళకి వసతి కల్పించి వాళ్ళకి చాలా రకాలైన సౌకర్యాలు ప్రొవైడ్ చేశారు. మరి అలాంటప్పుడు ఏమైంది, వాటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మారి ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు కొత్త అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. కొత్త అడ్మినిస్ట్రేషన్ ఏముంటుంది, మేము చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాం ఇల్లీగల్ ఎలియన్స్కి సంబంధించి, అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ గురించి కూడా మేము చాలా స్ట్రాంగ్గా ఉంటాం. ఈవెన్ లీగల్గా ఉండే వాళ్ళకి సంబంధించి కూడా, అది గ్రీన్ కార్డ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా H1B వీసా అవ్వచ్చు, లేకపోతే ఇంకే రకమైన వీసాల మీద వచ్చిన వాళ్ళకైనా కొంచెం నియమాలు అనేది మారుస్తుంటాం. మారుస్తాం, అది సరళతరం అవ్వచ్చు, కఠినతరం అవ్వచ్చు. ఆయన ఏమని చెబుతున్నాడు, నాకు చాలా తెలివైన వాళ్ళు, చాలా ప్రొడక్టివ్గా ఉన్నవాళ్ళు ఈ దేశానికి కావాలంటున్నాడు. అలా అంటున్నప్పుడు ఏంటి అర్థం, అప్పుడు కొన్ని విషయాల్లో చాలా సరళతరం అవ్వచ్చు, కొన్ని విషయాలు కఠినతరం అవ్వచ్చు. ఉదాహరణకి ఇప్పుడు H1B ఉంది. H1B ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారో దానికన్నా ఇంకా ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామని అన్నారు అనుకోండి, అది వాళ్ళ ఇష్టం. కాబట్టి మార్పులు సహజం, అది అందరికీ ముందే తెలుసు. ఇందులో భాగంగానే ఈ మార్పు, ఇది చాలా చిన్న మార్పు. దీనివల్ల అసలు ఎవరు పెద్ద భయపడాల్సిందేం లేదు. వాళ్ళు రిజిస్ట్రేషన్ని అప్డేట్ చేస్తున్నారు. అలానే నిర్లక్ష్యంగా ఉండడానికి కూడా లేదు కదా. అసలు నిర్లక్ష్యంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళు చెప్తున్నారు, బాబు ఇది మేము మార్చుకుని, ఒకవేళ పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి అది రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీకే మంచిది అన్నారు. చేసుకుంటే ఉత్తమం. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వాళ్ళ దాన్ని ఏమంటారు, నియమాల్లో ఏమైనా మార్పులు ఉన్నాయంటే అన్ని జాగ్రత్తగా గమనించుకుని మనం వెళ్ళడం ఉత్తమం, అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోవడం కంటే. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి మన వాళ్ళు పిల్లలు ఇంత గందరగోళంగా కొంచెం హవా నడుస్తున్నప్పటికీ కూడా హాట్ సీట్లో ఉన్నాడు కాబట్టి, ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు కాబట్టి, చాలా మంది తెలిసి కూడా ఇంకా అక్కడికి వెళ్ళాలి, అక్కడ జాబ్ చేయడానికో చదువుకోవడానికో ఏ పని అయినా సరే ఉత్సాహంగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు, ఈ ప్రెసెంట్ టైంలో వెళ్ళాలనుకునే వాళ్ళకి? అమెరికా ఈజ్ ఆల్వేస్ ద డెస్టినేషన్ ఫర్ టాలెంట్. అందువల్ల వెంటనే వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోదు. ఓన్లీ గత సంవత్సరమే చూసుకుంటే, గత సంవత్సరం భారతదేశం చైనాని అధిగమించింది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని పంపించడం విషయంలో. కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఏంటంటే, ఈ మారుతున్న ఏ ఒక్క ఇది రూల్స్ కానీ ఏమైనా కొత్తవి ఏమైనా వచ్చినా వెంటనే అది గమనించి అది మనకి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా లేదా అన్నది గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా టైమ్స్లో, ఎస్పెషల్లీ ఇలా టైమ్స్లో ఎవరు పడితే వాళ్ళు చెప్పిన, అంటే మిడిల్ మెన్ ఉంటారు కొంతమంది, మీకు ఎందుకు మేము చూసుకుంటాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరిని నమ్మద్దు. 1-2 సార్లు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. మీ తాలూకా స్టేటస్ లీగల్గా ఉందా లేదా, ఏ పర్టికులర్ పీరియడ్స్లో ఎలాంటి స్టేటస్ ఉంటుంది. అంటే ఉదాహరణకి మీరు ఎడ్యుకేషన్ కోసం వెళ్ళారు, ఎడ్యుకేషన్ చదువుతున్నప్పుడు ఒక స్టేటస్ ఉంటుంది, ఓపీటీలో ఉన్నప్పుడు మీకు ఇంకో స్టేటస్ ఉంటుంది, రకరకాల ఇవి మారుతుంటాయి. వాటి తాలూకా ఇంపాక్ట్ మీకు ఏంటి అన్నది చాలా జాగ్రత్తగా మీరు తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆ విషయాల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. అందుకని వెళ్ళడం అనుకోవడం అందరి ఇంట్రెస్ట్, వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. కాకపోతే ఇప్పుడు రూల్స్ అయితే మాత్రం 1-2 సార్లు తరచి చూసుకోవడం ఉత్తమం. వెళ్తే మంచిది. అంతే. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా.